శ్రీగురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 16/8/2024 శుక్రవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, శుక్లపక్షము, ఏకాదశి ఉదయం 9:35 వరకు ఉండి తదుపరి ద్వాదశి ప్రారంభమవుతున్నది. మూలా నక్షత్రం మధ్యాహ్నం 12:38 వరకు ఉండి తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభమవుతుంది. అమృత ఘడియలు ఉదయం 6:16 నుంచి 7:51 వరకు, వర్జము మధ్యాహ్నం 11:02 నుంచి 12:38 వరకు, తిరిగి రాత్రి 9:52 నుంచి 11:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:34 నుంచి 9:24 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:46 నుంచి 1:36 వరకు. రాహుకాలం ఉదయం 10:36 నుంచి 12:12 వరకు, సూర్యోదయం 6:03, సూర్యాస్తమయం 6:38. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా సౌమ్యవంతమైనటువంటి ప్రవర్తన వల్ల 10 మందిలో గౌరవాన్ని పొందుకునే అవకాశం, ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడం, అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, ధనధాన్య వృద్ధి బాగా ఉంటుంది, అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనంద శుభ ప్రయోజనాలు ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం, అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బిల్లు శుభవార్త వినవచ్చు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం ఉంది. కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ అభివృద్ధి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. రుణ విమోచనాన్ని పొందుకోవడం, అలాగే కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం. వాహన యోగము, డ్రైవర్లకి పెయింటర్లు కలిసి రావడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది. మానసికమైనటువంటి అభివృద్ధి బాగా కనబడుతుంది. శారీరక దారుఢ్యం బాగా ఉంటుంది. అలాగే సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి లాభవంతమైన స్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు లాభం. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా అనుకూలంగా శుభస్థితి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా ఆర్థిక ప్రయోజనం. తప్పకుండా మీ పాలసీలన్నీ కూడా సంపూర్ణ విజయాన్ని పొందుకునే అవకాశం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. తొందరపాటుతనము, అనవసరమైనటువంటి వివాదాలు, చికాకులు పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి నష్టం. సినిమా రంగంలో వ్యామోహ సంబంధమైనటువంటి వ్యవహారాల వల్ల, అంటే సినిమా మీద ఒక రకమైనటువంటి కోరికతో మీరు వచ్చినటువంటి విషయాల్లో నటీనటులకి మోసం జరిగే అవకాశం కనబడుతుంది. జాగ్రత్త, నిర్మాతలు కూడా మోసపోతారు. కళాకారుల, క్రీడకు నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు కలిగే అవకాశాలు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకునే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి, పెద్దల మాట వినండి. అనుకూలవంతమైన శుభయోగాలు. జన్మ జాతకాన్ని పరిశీలింపజేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి అనుకూలవంతమైన శుభస్థితి. వ్యక్తిగతమైనటువంటి రుణ పీడ పరిహారం కోసం అనవసర అప్పులు చేసి ఇబ్బందులు పడే అవకాశం. అంటే రూపాయి వడ్డీని 4 రూపాయల వడ్డీ తెచ్చి బలవంతంగా తీర్చేసి ఇంకా ఊబిలో ఇరుక్కుపోయే అవకాశం ఉంది. కనుక ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో అప్పులు చేసే ప్రయత్నం చేయకండి. ఇతరులతో స్వంత విషయాలను చెప్పే ప్రయత్నం చేయకండి. ఆర్థిక విషయాల గురించి ఎవరితో కూడా చర్చ చేయకండి, మంచిది కాదు. నకిలీ వైద్యుల బెడద, నకిలీ జ్యోతిష్కుల బెడద, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల
వారికి, జ్యోతిష్య పండితులకి నష్టం. రైతన్నలు కూడా కష్టకాలం. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి కూడా నష్టాలు పొందుకునే అవకాశం. కళాకారుల, క్రీడాకారులకి నష్టవంతంగా కనబడుతోంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి వ్యతిరేక ఫలితాలు. వివాదాస్పద అంశాలు తెరవీదికి వచ్చే అవకాశం. కుటుంబ సభ్యులతో కాస్త ఇబ్బందికర వాతావరణం. ఆస్తి పంపకాల్లో అసమానతలు పొందుకునే స్థితి కనబడుతోంది. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. లేనిపోని అనవసరపు వివాదాలకు ఇరుకోకండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ కి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. కుటుంబ పరిస్థితులు జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అనుకూలం ఉంటుంది. విద్యార్థి ఇతరుల మీద ఆధారపడకూడదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండండి. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు, జాగ్రత్త. ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించాలి. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. లాభము, వాహన యోగము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, శుభవార్తా శ్రవణం, అనుకున్న పనులు సాధించగలిగే అదృష్టం, ధనవృద్ధి, కార్యసిద్ధి, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులోకి వచ్చే అవకాశం, కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు ఎగ్జిబిషన్ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వాహన యోగము, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపార లాభము, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపార అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ధనధాన్య వృద్ధి బ్రహ్మాండం కనబడుతోంది. ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర కొనసాగుతుంది. అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు లాభం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం. అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా మంచి శుభయోగాల పరంపర. కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు సమస్యపోయే శుభతరుణం. విలువైన వస్తు వాహనాదులు కొనుగోలు చేయవచ్చు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి ఆర్థిక, అదృష్ట, ధనధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. పట్టుని వదలకుండా మీరు చేసేటువంటి వ్యాపారం కానీ, ఉద్యోగ ప్రయత్నం కానీ విజయాన్ని పొందుకునేటువంటి శుభశకునం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆధ్యాత్మిక చింతన పెరగడం, దేవాలయ నిర్మాణం, గొప్ప వ్యక్తులతో పరిచయం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి రావడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలంతో శుభస్థితి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు ఎగ్జిబిషన్ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. బ్యాంకు నుంచి లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, మధ్యవర్తిత్వంలోంచి అనుకూలవంతమైన శుభయోగం. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి దృష్టియోగం, వైద్యాలయ నిర్మాణం చేసే అవకాశం. రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు. విశేషమైనటువంటి కార్యాచరణ. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యలో రాణింపు, ఉద్యోగంలో అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విద్యాభివృద్ధి బాగా కనబడుతుంది. ఉద్యోగంలో మాత్రం తొందరపాటుతనం. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారు కాస్త తొందరపాటుతనంతో మీరు రాజీనామాలు చేసే ప్రయత్నం చేయకండి. తొందరలో ఉద్యోగం వచ్చే అవకాశం కష్టం. కాబట్టి ఉన్న ఉద్యోగంలో ప్రశాంతంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. 2-3 రోజుల తర్వాత మీరు కొత్త ఉద్యోగ ప్రయత్నం చేయండి. తప్ప ఇప్పుడు మారే ప్రయత్నం చేయకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా అనవసరమైనటువంటి బదిలీల కోసం ప్రయత్నం చేస్తే ఇబ్బంది పడతారు. ఇక విద్యలో రాణి బ్రహ్మాండంగా ఉంది. అంటే బ్యాక్లాగ్స్ కానివ్వండి, ఇతరత్ర ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షలు కానీ విజయం సాధించగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ధనయోగం. లాటలకి, జూదానికి దూరంగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలలో లాభాలు పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం చేయకండి.
అనవసరమైన వ్యక్తులకి అపాత్ర దానం చేయకండి, నష్టాన్ని పొందుకుంటారు. రైతన్నలు పూలు పళ్ళు కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో లాభాలు. విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపల చెరువు లాభం. ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో స్వర్ణకార వ్యాపారస్తులకు కూడా మంచి లాభం. సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలవంతమైన శుభస్థితి. విద్యార్థులకి మంచి లాభాలు. ఉద్యోగస్తులకి అనుకూలవంతమైన ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి మంచి శుభయోగాలు. ముఖ్యంగా వైద్యులందరూ కలిసి ఏదైనా వైద్యాలు నిర్మాణం చేసే అవకాశం కనబడుతోంది. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంటుంది. అయితే ఇక్కడ స్వక్షేత్రంలో అంటే స్వదేశంలో మాత్రం ఉద్యోగ ప్రక్రియలో వాయిదాలు వేసుకోవడం మంచిది. ఉద్యోగ ప్రయత్నం కూడా కాస్త ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, కళాకారులకి లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం. ముఖ్యమైనటువంటి పనులు సమయానికి పూర్తి చేసుకోండి, అంటే వాటిని నిర్లక్ష్యం చేయకండి, వాయిదా వేయకండి, తద్వారా అనుకూల ఫలితాలు ఉంటాయి. కృత్రిమ సంతానం కోసం ప్రయత్నం చేయకండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంది, వివాహ చర్చల్లో సఫలత. వాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం లాభాలు పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి కొన్ని విషయాలు ఇబ్బంది ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా మీరు వినాయకుడి అష్టోత్తరం చదువుకుంటే ఆ యొక్క ఆటంకాలు కూడా పూర్తయి అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు అంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి ఘర్షణ వాతావరణం తెచ్చుకోకండి. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి, కొత్త వాహనాన్ని కొనుగోలు చేయండి. అలాగే లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. షేర్ మార్కెట్లో కూడా పెద్దవాళ్ళు చెప్పినటువంటి వాటిల్లో మాత్రమే పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకి అనుకూలంగా ఉంది. కాకపోతే ఇతరుల మీద ఆధారపడకపోతే మంచి విజయాన్ని, ఐఎల్సీ, జిఆర్ఈ, లాంటి పరీక్షల్లో కూడా విజయం ప్రాప్తించుకోవచ్చు. ప్రభుత్వ అధికారులకి లాభం బాగా కనబడుతుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి మాత్రమే మీ ఉద్యోగం కాస్త బెంచ్ మీదకి మారవచ్చు, జాగ్రత్తగా ఉండండి. ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి లాభం, కానీ వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలంగా కనబడుతుంది. నకిలీ వైద్యుల బెడద కూడా ఉంటుంది. జ్యోతిష్యుల వల్ల కూడా కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి అనుకూలవంతమైన శుభయోగాలు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది. రొయ్యలు, చేపలు చెల్ల వారికి కూడా వ్యాపార నష్టం కనబడుతోంది. ఈవెంట్ మేనేజ్ వారు జాగ్రత్తగా ఉండండి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో పశుపక్షాదులకి అనారోగ్య సూచన. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి లాభం. పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి నష్టం. హోటల్ వ్యాపారంలో కూడా నష్టం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారంలోను, ముద్రణాలయంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. మంచి ఆధ్యాత్మిక, ఆర్థిక, ఆనంద, శుభ ప్రయోజనాల పరంపర పొందుకునే అవకాశం ఉన్న కొన్ని విషయాల్లో లోపాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. కార్మిక సోదరులు అప్రమత్తంగా ఉండండి. రైతన్నలు జాగ్రత్తగా ఉండండి. తప్పనిసరిగా భగవద్గీత పారాయణం చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 7:36 నుంచి 9:17 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభము, లాభము, ఆనందము, ఆరోగ్యం, శుభవార్తా శ్రవణం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియుల సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత. రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే లాభాలు. సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. సీనియర్ సిటిజన్స్కి, మహిళలకి లాభం. రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి అభివృద్ధి పొందుకోవచ్చు. కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు. సినిమా రంగంలో కూడా మంచి ఆర్థిక అభివృద్ధి, కొత్త ప్రాజెక్టుకి నాంది పలికే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం తప్పకుండా మీకు లాభాన్ని కలిగిస్తుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు లాభాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం. మంచి అనుకూలవంతమైన ధనధాన్య వృద్ధి పొందుకోవచ్చు. విశేషమైనటువంటి ధనధాన్య వృద్ధి, కళాకారులకి లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంట్, ఐరన్ ఇటుకల వ్యాపారంలో లాభాలు. విద్యాలాభం, ఉద్యోగ లాభం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడవచ్చు. ఆర్థికమైనటువంటి అభివృద్ధి బాగా కనబడుతోంది. తప్పకుండా మీకు గురుగ్రహ అనుగ్రహంతో మీరు ఈరోజు అనుకున్నటువంటి ఆర్థిక ఆనంద ప్రయోజనాలు, సంతాన ప్రయోజనాలు, కుటుంబ సౌఖ్యాన్ని, వాహన యోగాన్ని పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి.
వస్తువాహన సౌలభ్యం, మంచి మాట తీరు, ఆత్మీయుల కలయిక, ముఖ్యంగా ఆర్థిక విషయాలు మంచి బలం అనుకూలంగా ఉన్నందువల్ల రుణ విమోచనం ఖాయం. నూతన వస్తువాహనాదులు కొనుగోలు చేయడం, విద్యా సంబంధ విషయాల అనుకూలత, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ విజయం సాధించగలిగేటువంటి అవకాశం. మంచి పట్టుదల, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఆత్మీయుల కలయిక, మాతాపితృల సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారుల క్రీడాకులకు లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. వస్తువాహన సౌలభ్యం బ్రహ్మాండం కనబడుతోంది. ధనధాన్య వృద్ధి, మంచి ప్రశాంతత, వృత్తిలో ఉద్యోగంలో లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారి, న్యాయవాదులకి, ఇలా అన్ని రకాల్లో కూడా అనుకూలతని, కొత్త వ్యాపార ప్రారంభాన్ని పొందుకొని అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పట్టుదల, కార్యాచరణ, మంచి వ్యక్తులతో పరిచయము, సాహసవంత నిర్ణయాలు తీసుకోవడము, గొప్ప వ్యక్తులతో పరిచయం వల్ల కొత్త వ్యాపార ప్రారంభం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, విద్యార్థికి లాభాలు, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, ప్రశాంతమైన ప్రయాణం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు. అలాగే నూతన వస్తువాహనాదులు కొనుగోలు చేయడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయంలోను, గ్యాస్ వ్యాపారం, అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. వాహన యోగం, ధనధాన్య వృద్ధి పొందుకోవడం, విశేషమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, బంధుమిత్రులతో అనుకూలవంతమైన శుభయోగం, సత్సంతాన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకోవచ్చు. విద్యార్థి ముఖ్యంగా విదేశాలకు కూడా మంచి విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు. విదేశాలు ఉన్న వారికి గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటివి పొందుకునే అవకాశాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణికి అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల లాభం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి పొందుకునే శుభదినం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి ప్రమాదానికి దగ్గరగా ఉన్నారు. అంటే లేనిపోని అనవసరపు వివాదాలకి తావివ్వకండి. మంచి మాట, మంచి పనితీరుతో గౌరవాన్ని, ధనాన్ని, ఆరోగ్యాన్ని పొందుకునే అవకాశం. మితిమీరినటువంటి కోపతాపాలు, అనవసరపు పట్టుదల నష్టాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడడం వల్ల నష్టం. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం. రిజిస్ట్రేషన్ల శాఖ, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంటు, తహసీల్దార్ కార్యాలయంలోనూ, అటవీ శాఖలో పనిచేస్తున్న వారు లంచగొండలుగా పట్టుబడే అవకాశం. కళాకారుల క్రీడాకారుల నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో నష్టాలు పొందుకునే అవకాశం. మధ్యవర్తిత్వం చేయకండి, నష్టాలు పొందుకునే అవకాశం. అనుకోని ఆకస్మిక రుగ్మతలు, బంధుమిత్రులతో కంటూ వివాదాలు ఎక్కువగా ఉంటున్నాయి, జాగ్రత్తగా ఉండండి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం. కళాకారుల క్రీడాకారులకి ఇబ్బందులు, సినిమా రంగంలో వ్యాపార నష్టం. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి నష్టమైనటువంటి అవకాశాలు. లేనిపోని అనవసరపు వివాదాలు, అలాగే తప్పుడు మార్గంలో వెళ్ళే అవకాశం. మద్యపాన సేవనం, వాహన ప్రమాదానికి తెచ్చుకోవడం. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్యమైన నష్టం. విద్యార్థులు కూడా తీవ్రమైన నష్టాన్ని పొందుకునే అవకాశం. విలాసవంతమైన జీవనం కోసం అధిక ఖర్చు మీకు నష్టాన్ని కలిగించడం. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈరోజు మీకు అత్యంత వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం 9 నుంచి 17 అధ్యాయాలు చదవండి. అలాగే రైతులు కానీ ఇతరత్ర విషయాల్లో కానీ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తేనే అనుకూలంగా ఉంటుంది, లేదా ఇబ్బందులు పడతారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మీకు శుభాన్ని కలిగిస్తుంది. లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుకోవడం వల్ల మీకు మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. ఈ రాశి వారికి ఉదయం 7:34 నుంచి 9 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి.
వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందకరమైనటువంటి శుభయోగం, ధనధాన్య వృద్ధి, వృత్తి ఉద్యోగ లాభాలు, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలోనూ అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి స్వదేశంలో విదేశాల లాభాలు, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి, తోలు రెగ్జిన షూ పరిశ్రమలోను, మత్స్యకారులకి రొయ్యలు చేపల చెల్లో లాభం, రైతులకి పంట అనుకూలత, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా లాభాలు, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, తప్పకుండా మంచి అభివృద్ధిని పొందుకునే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అభివృద్ధి పొందుకునే అదృష్టయోగం. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్టాది ఆనంద యోగాలు, వస్తులాభం, వాహన యోగం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, మాతాపితృ సౌఖ్యం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, వాహన యోగము, వైద్యులకి మంచి లాభాలు, అలాగే విద్యా ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా కలిసి రావడం, రైతన్నలకి పంట యోగం, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజ ఆద్ర వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను లాభాలు, విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి, ఉద్యోగ లాభాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా స్థిరమైన నివాసాన్ని పొందుకునే అవకాశం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3, 1 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.